మరియు సత్యవతి మేడం గారికి, అదేవిధంగా వేదికల పెద్దలందరికీ, ఇక్కడికి చేసిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు మరియు సార్ యొక్క బంధుమిత్రులకు, మా మిత్రులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నరసింహన్ సార్తో దాదాపుగా ఒక 15 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. కాకపోతే సార్తో కలిసి పనిచేసింది చాలా తక్కువ, కేవలం 4 సంవత్సరాలు మాత్రం పనిచేశాను. కానీ అది 4 సంవత్సరాల్లో కాదు, 40 సంవత్సరాల అనుకున్నలాగా మారింది. ఎందుకంటే సార్తో ఉన్న నిజాయితీగా పనిచేస్తే ఎలా ఉంటుందనేది నిజంగా నాకే కాదు, ప్రసాద్ సార్ కానీ అక్కడ సార్తో పనిచేసిన వాళ్ళందరికీ కూడా జీవితంలో మరొకరానికి గుర్తుగా గుర్తుంటాడు. ఎక్కడ ఇంకా సర్వీస్ ఎంత ఉన్నా కూడా ఆయనతో కలిసిన 4 సంవత్సరాల్లో ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. కాబట్టి ఆయన చాలా మృదు స్వభావి, శాంతి స్వరూపుడు, ఆవేశం అనేది ఎప్పుడు రాదు. పనితనంతో చూసిన వాళ్ళకి పనితనానికి శ్రేయానికి సమపాలలో గుర్తింపించుకుంటూ ఆయన పనిచేసుకుంటూ పోయాడు. ఆ సమయంలో పాఠశాల అభివృద్ధికి చాలా కృషి చేశాడు. ముఖ్యంగా సార్ బయట గురించి కొన్ని విషయాలు నాకు తెలిసి తెలియజేస్తున్నాను. నున్నా నరసింహన్ సార్ ముదుగుప్పు గ్రామంలో రామప్ప నాగమ్మలకు చివరి సంతానం. ఈయన 1962 అక్టోబర్ 6వ తేదీన జన్మించారు. ఈయన చివరి సంతానంగా. ఈయన విద్యాభ్యాసం అంతా కూడా 1 నుంచి 9వ క్లాస్ వరకు కూడా ముదుగు హై స్కూల్లోనే, ముదుగు గ్రామంలోనే గడిచింది. తర్వాత 10th క్లాస్ మాత్రమే అనంతపూర్లోని రాణి మున్సిపల్ హై స్కూల్లో అక్కడ పాస్ అయ్యారు. తర్వాత ఇంటర్మీడియట్ కూడా జూనియర్ కాలేజ్, అనంతపూర్ జూనియర్ కాలేజ్ న్యూ టౌన్లో చదవడం జరిగింది. తర్వాత డిగ్రీ కూడా అనంతపూర్లోని ఆర్ట్స్ కాలేజ్లో బిఎస్సి కంప్లీట్ చేశారు. అదేవిధంగా ఎంఎస్సి కూడా ఎస్కేఈలోనే కంప్లీట్ చేశారు. తర్వాత 1990 ఫిబ్రవరి 16న సత్యవతి గారితో వివాహం జరిగింది సార్కు. తర్వాత ఆ మ్యారేజ్కి ముందే సెకండరీ గ్రేడ్ టీచర్గా చెట్టూరు మండలంలోని చిత్తాపల్లిలో ఉపాధ్యాయులుగా జాయిన్ అయ్యారు. అక్కడి నుంచి దాదాపుగా 3 ఇయర్స్ పనిచేసిన తర్వాత మరొక 3లో 3 సంవత్సరాలు ఎడ్జి టీచర్గా పనిచేశారు. తర్వాత అక్కడి నుంచి మరొక 2లో ఎడ్జిటీగా పనిచేస్తూ అక్కడ ఎల్పీ స్కూల్లో పనిచేస్తూనే కేవలం 2 రెగ్యులర్ టీచర్తోనే ఉండి అందరూ విద్యా వారంటీల సహాయంతోనే హై స్కూల్కు అప్గ్రేడ్ చేసిన ఘనత శ్రీ నరసింహన్ సార్ తెలుస్తుంది. అక్కడే కాదు, ఇంకా ముందుకు పోతే ఆయన యొక్క గొప్పతనం తెలియజేస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో స్కూల్కు పోయి, గతంలో అయితే మేము చదువుకున్నప్పుడైతే స్కూల్కి వచ్చిన వాళ్ళు చదువు చెప్తే చాలు. కానీ ఈ పరిస్థితుల్లో ఇంటింటికి పోయి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఆ పిల్లల భవిష్యత్తు మీద భరోసా ఇస్తే తప్ప, ఎంతో భరోసా ఇస్తే తప్ప మనకు దగ్గర రారు. కానీ ఆ సమయంలో కూడా హై స్కూల్ అప్గ్రేడ్ చేసి కేవలం విద్యార్థుల నుంచి 6 మంది ఉపాధ్యాయులు చేసి వాలంటీర్ సహాయంతో స్కూల్ డెవలప్ చేసి వచ్చి తర్వాత స్కూల్ అసిస్టెంట్గా, అందుకనే ఆ విధంగా కష్టపడిన ఫలితంగానే ప్రమోషన్ వచ్చింది. స్కూల్ అసిస్టెంట్గా నార్పల మండలంలోని బండ్లపప్పూరు స్కూల్కు బదిలీ అయినారు. అక్కడ బండ్లపప్పూరులో 8 సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత నెక్స్ట్ రేగడి పుత్తూరుకు 2009 ఆగస్టులో ట్రాన్స్ఫర్ మీద వచ్చారు. కానీ ఆ సమయంలోనే అక్కడ స్కూల్లో ప్రసాద్ సార్ మిత్రులు ఇక్కడే ఉన్నారు. వారు ఇద్దరు చేసిన ప్రయత్నాలు అవి ఇవి కాదు, చాలా చేశారు. కానీ అంతలోనే ఆ 2 ఇయర్స్ వాళ్ళకి కలిసి పనిచేస్తూ సార్ అనేక విధంగా టీఎల్ఎం ద్వారానే కానీ జనాలకు, విద్యార్థులు కేవలం 50 మంది 60 మంది మాత్రమే పాఠశాలలో ఉండేవాళ్ళు. కానీ పాఠశాలలో చెప్పడమే కాకుండా ప్రతి ఇంటికి పోయి వాళ్ళకు భరోసా ఇచ్చేసి పిల్లలను తీసుకొచ్చి మీ విద్యల భవిష్యత్తు మేము ఉదాహరణగా ఉంటామని చెప్పేసి అనేక ప్రయత్నాలు చేశారు. ప్రసాద్ సార్ కానీ నరసింహన్ సారు మరి పరిమళ మేడం గారు రాలేకపోయినారు. ఆ మేడం కూడా, ఇంకా లక్ష్మీనారాయణ అక్కడ వాలంటీర్గా పనిచేస్తూ ఉండేవారు. ఆ విధంగా స్కూల్ డెవలప్మెంట్ చేస్తూ పోతుండే సమయంలో 2013లో నేను కొర్రపాటులో పనిచేసేవాడిని. కొర్రపాటు నుంచి ట్రాన్స్ఫర్లో అప్పుడు మాన్యువల్ కౌన్సిలింగ్ ఉండేది. మా ఎంఈఓ గారు, సర్దార్ నువ్వు రేగడి కూతురుకు అక్కడ ప్రసాద్ ఉన్నాడు, మీ హెడ్ మాస్టర్ కూడా నీ మెంటాలిటీ తగ్గట్టుగా హెడ్ మాస్టర్ ఉన్నాడు, నీవు ఎంత కష్టపడినా దానికి ముందుకు పోతారు కానీ సహకరిస్తాడు ఎంఈఓ గారు చెప్తున్నారు. నాకైతే సార్ నువ్వు చూడలే, గతంలో ఒక 4-5 టైమ్స్ మీటింగ్లో మీటింగ్లు చూసేవాడిని. సార్ వ్యక్తిత్వం నాకు తెలియదు.
ప్రసాద్ సార్ పరిచయం లేదు. సార్ యాక్టివిటీస్ నేను టేబుల్లో చూస్తుంటాను, అప్పుడు సార్తో డిస్కస్ చేస్తూ ఉంటాను, మీటింగ్లో కలుస్తూ ఉంటాను. సార్ అడిగాను, సార్ ఎట్లా రేపు గుర్తుకు వచ్చిపోయి ఫస్ట్ ఏమైనా ప్రాబ్లం అంటే, సార్ తీసుకోండి సార్ మీరు ఉంటే బాగుంటుంది చెప్పేసి వెంటనే తీసుకున్నానని చెప్పి సార్ ఫోన్ చేసాం. మరి వెంటనే అక్కడికి వచ్చేసారు. ఎన్నోసారి ఇద్దరు వచ్చారు. ఎన్నోసారి ఇద్దరు కలిపి రేగడి గుర్తుడు జిల్లా స్థాయికి ఖచ్చితంగా ఉంటుంది, మీ ఇద్దరు కలిసారని ఖచ్చితంగా భరోసా ఇచ్చాడు. ఎందుకంటే నరసింహ సార్ యొక్క ఆధ్వర్యంలో మీ ఇద్దరు కలిశారంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చినాడు. నాకైతే జంతువుల మీద ఉండేది, దండవరపల్లి మీద ఉండేది. కానీ అక్కడ వద్దు, దయచేసి ఇక్కడ తీసుకెళ్ళు, నీవు యాక్టివిటీస్ నీ దగ్గరగా నీ యొక్క నిబద్ధతకి సార్ యొక్క యాక్టివిటీస్కి డెవలప్ అవుతుందని చెప్పేసి సార్ భరోసా ఇచ్చారు. సార్ నమ్మకం మీద నేను ఎగర గుర్తుకు తీసుకున్నాను. కానీ ఆ స్కూల్లో చేస్తున్నప్పుడే సార్ గురించి పూర్తి తెలియదు. సార్ దగ్గరికి వెళ్ళాను ఒకసారి జాయినింగ్, మే 16 హాలిడేస్లో జాయిన్ కావాలంటే సార్ ఫోన్ చేశాను. సార్ మీ ఇంటి దగ్గర వేసాడు సార్, ఇంటికి కలిసమని చెప్పాను. సార్ ఇంటికి పోయి కలిశాను. సార్ గుర్తులేదు తెలియదు కానీ సార్ జాయిన్ దాంట్లో తీసుకున్న తర్వాత జూన్ 12 తర్వాత ఇద్దరు బండిలో పోతాం సార్ నేను చెప్పాను. సారు నాతో అన్నారు, సార్ మేము మీరు యూపీ స్కూల్ అని 4 గంటలు మేము పనిచేస్తామని చెప్పేసి. ఎందుకంటే నేను గతంలో యూపీ స్కూల్లో పనిచేశాను. ఇక్కడ 4 గంటల వరకు నేను ఎక్కడ ఉండేవాడిని. గతంలో కొరంపల్లి కానీ నెక్స్ట్ కొరపాడ కానీ. ఇక్కడ వచ్చేసరికి సార్ 4 గంటలకు ఎందుకు అన్నారు నాకు అర్థం కాలేదు. 4 గంటలకు అంటే ఏదో ప్రాబ్లం అని నాకు అర్థమైంది. ఎగ్జిటీలు 3:30కి వెళ్ళిపోయేవాళ్ళు. నేను చెప్పాను సార్ 4 కాదు సార్ 5 వరకు ఉందా నా ప్రాబ్లం లేదని చెప్పేసి. 5 వరకు చేస్తాను, నాకేం నష్టం లేదు, కలిసిపోదాం సార్ అని చెప్పేశాను. అది సార్ అక్కడి నుంచి తర్వాత మధ్యలో 1 నెల తర్వాత ఎంఈఓ గారు ఫోన్ చేశారు. సర్దార్ ప్రోగ్రామ్ యాక్చువల్గా పొరపాటులో ఉన్నప్పుడు ప్రతి ప్రోగ్రామ్ అక్కడే కండక్ట్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఆయన మీద నాకు నమ్మకం ఉండేది, బట్ ఆయన నా మీద కూడా ఆయన ఉండేది. ఏ ప్రోగ్రామ్ కూడా పొరపాటులో చేసేవాళ్ళు. ప్రోగ్రామ్ చేద్దాం సార్ అని నాకు ఫోన్ చేశారు. సార్ పక్కనే ప్రసాద్ సార్ ఉన్నారు. అక్కడ తడి చిత్త పొడి చిత్త ఏదో రాయించుకుంటూ వర్క్ చేసుకుంటూ ఉన్నాం. లక్ష్మీనారాయణ, మా కమ్యూనిటీ టీచర్ లక్ష్మీనారాయణ, ప్రసాద్ సార్, ముగ్గురు ఉన్నాం. ఉంటే సార్ ఎన్నో సార్ పని చేసిన వెంటనే ప్రసాద్ సార్ పక్కన ఉండి, సార్ ఎన్నో సార్ మన హెచ్ఎం సార్ ఏం ప్రాబ్లం లేదు ఒప్పుకోండి సార్ అని. కానీ హెడ్ మాస్టర్గా సార్ కదా, సార్ 1 నిమిషం సార్, సార్నే అడుగుతాము, సార్ పర్మిషన్ తీసుకున్న తర్వాత చేద్దాం సార్, ఇందుకు 2 నిమిషాలు టైం ఇవ్వండి సార్, మాట చెప్తానని చెప్పాను. కానీ ప్రసాద్ సార్ చెప్పారు, కానీ హెడ్ మాస్టర్ అడగాలి కదా, పోయి సార్ని అడిగాను. సార్ నన్ను ఏం అడగచ్చు లేదు, మీరేం చేస్తారో చేయండి, మీరు నష్టం చేయాలి కదా, మంచిగా చేస్తున్నారు కదా, అట్లే 1 గంట ముందు పోదామని మీరు అడగలేదు కదా, నువ్వు చేసేయండి సార్ అన్నారు. ఇంకా అదే సార్ ఏ రోజు కూడా సార్ నువ్వు పర్మిషన్ కూడా అడిగేది లేదు. ఆ విధంగా అంత ఫ్రీడమ్, అంత స్వేచ్ఛగా ఇచ్చాడు సార్ మాకు. ఆ విధంగా స్కూల్ డెవలప్మెంట్ చేయడం కాకుండా అక్కడ యాక్చువల్గా స్కూల్లో అంత హార్డ్వర్క్ చేస్తున్నాం. పెద్ద గ్రామం, దాదాపుగా 1500 జనాలు ఉంటారు. కానీ పిల్లలు ప్రైవేట్ స్కూల్ బస్సులు పోతున్నాయి. మంచి టీచర్ ప్రసాద్ సార్ ఉన్నాడు, మంచి హెడ్ మాస్టర్ ఉన్నాడు, పరమరేమైనా చేస్తూ ఉంది, లక్ష్మీనారాయణ ఉన్నాడు అక్కడ. కానీ పిల్లలు మా దగ్గర రాలేదు. ఆలోచించి, ఎందుకంటే 3 ఇయర్స్కే వాళ్ళందరూ కూడా ప్రైవేట్ స్కూల్కి కాన్వెంట్ చేస్తున్నారు. 3 ఇయర్స్కే. 3 ఇయర్స్ పోయిన తర్వాత మాకు 5 ప్లేస్లో అడ్మిషన్ మాకు 6, 7, 8, 10 వరకు అడ్మిషన్ జరిగేది. 10-15కి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళు. తర్వాత ఓ ప్రయత్నం చేశాం. ఒక మీటింగ్ ఏర్పాటు చేసి గ్రామ పెద్దలు వీళ్ళ సహకారం తీసుకొనేసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొనేసి, అయ్యా మీరు 3 సంవత్సరాల పిల్లలకే టౌన్ పంపిస్తున్నారు, మీరు ఆ విధంగా ఆ చిన్న పిల్లలకు బస్సు ఎక్కి పంపిస్తున్నారు, వాళ్ళకి చాలా కష్టం ఉంటుందని ఉద్దేశంతో మేము ఇక్కడే ఒక టీచర్ ఏర్పాటు చేస్తాము, ఆ జీతం మీరు పే చేస్తే ఇక్కడే వాళ్ళకి మంచి స్టడీస్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పేసి అక్కడ ప్రీ ప్రైమరీ క్లాసెస్ అంగన్వాడీ దగ్గర కాకుండా మా స్కూల్లోనే ఒక రూమ్ ఇచ్చి ఎల్కేజీ యూకేజీ స్టార్ట్ చేశారు. అక్కడ దాదాపుగా 35-40 మెంబర్స్కి వచ్చారు. అందులో ఒక టీచర్ కూడా లక్ష్మీనారాయణ కూడా అపాయింట్ చేశాము. అక్కడ ఆయనకు 5,000, 6,000 ఇచ్చుకుంటారు, జీతం ఇచ్చుకుంటూ పోయారు. ఆ విధంగా నెక్స్ట్ ఇయర్ నుంచి అడ్మిషన్స్ 8-10 ఉండేది, దాదాపుగా 20-25 అడ్మిషన్స్ ఫస్ట్ క్లాస్ అయినాయి. అంటే ఒక చెక్ డౌన్లో ఏర్పాటు చేస్తున్నాం స్వతహాగా మేము ఆలోచన చేసి. అందుకు అంగన్వాడీ వాళ్ళు కూడా కొద్దిగా అభ్యర్థి పెట్టినా కూడా మా ఎంఈఓ సార్ ఉన్నారు, ఎవరో సార్ చూసుకోండి, మీరు చేసేయండి, మీకు సపోర్ట్ కావాలి, ఎంఈఓ కూడా సహకరించారు. ఆ విధంగా గత ఒక 4-5 సంవత్సరాల తర్వాత మా రోల్ 60 నుంచి 80 నుంచి 100, 150, 190 వరకు పోయింది. ఆ కారణం ఎవరంటే ఆ సహకరించిన సారు, ఆ ప్రసాద్ సారు, మా స్టాఫ్ అందరూ నాకు బాగా. కాబట్టి సార్ ఈ విధంగా కష్టపడి స్కూల్ స్ట్రెంత్ పెంచడానికి కేవలం క్లాస్ రూమ్లో ప్రతి ఒక్కరు చెప్తారు, చెప్పడమే కాకుండా కొత్తగా న్యూనతగా కొన్ని సమస్యలను ఎదుర్కొని కూడా ధైర్యంగా చేయగలిగినప్పుడే పాఠశాల డెవలప్మెంట్ అని ఇది ఒక నిరూపించారు సార్.
కాబట్టి సార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ విధంగా సహకరించినందుకు భవిష్యత్తులో కూడా మేము యాక్టివిటీ చేయాలని కూడా ఈరోజు చేస్తున్నామంటే ఆ యొక్క సార్ యొక్క సహకారం ద్వారానే ఇప్పుడు చేస్తున్నాం ప్రతి స్కూల్లో కూడా. అదేవిధంగా నెక్స్ట్ ఇంకా రేగడిపుత్తూరులో 2017లో ట్రాన్స్ఫర్లో సార్ వెళ్ళిపోయారు. ట్రాన్స్ఫర్లో కోటంగా వెళ్ళిపోయారు. చాలా పాల్గొనాల్సి వచ్చింది మేము కూడా కొత్తగా వస్తాను. కానీ ఆ సమయంలో వచ్చిన చంద్రమౌళి సారు మరి తర్వాత వచ్చిన సీతారామరెడ్డి సార్ వాళ్ళ సహకారం తీసుకొని స్కూల్ డెవలప్మెంట్ ప్రతి యాక్టివిటీ అక్కడ ఈ 4 ఇయర్స్లో కేవలం ఒకటి కాదు కొత్తగా ఏం చేయాలని చెప్పేసి గవర్నమెంట్ సాంతం చేయకుండానే అక్కడ స్కూల్ యూనిఫామ్ కూడా మేము చేసాం. గవర్నమెంట్ ఇప్పుడు టై బెల్ట్ కూడా షూ వాళ్ళు కూడా ఒక షూ మాట తీసుకొచ్చేసి సైజులు తీసుకునేసి ఇంటికి అక్కడే వాళ్ళు వచ్చే విధంగా షూ ఏర్పాటు చేసాం, టై బెల్ట్ ఏర్పాటు చేసాం. ప్రతి ప్రైవేట్ స్కూల్కు ధీటుగా ఎక్కడ తగ్గుండే ఉద్దేశంతో స్కూల్ యూనిఫామ్తో తర్వాత ఈవినింగ్ టైంలో కూడా స్పోకెన్ ఇంగ్లీష్ అని గ్రామ పెద్దల సహకారంతో ఓ ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు. ఆ ప్రాజెక్టు ద్వారా కూడా ప్రసాద్ సారు ఆ యొక్క సహకారం పీపీటీ తయారు చేస్తే అక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ప్రతి శుక్రవారం కూడా స్పెల్ బీ ఏర్పాటు చేశాం. పిల్లలకు టెక్స్ట్ బుక్లో కంటెంట్ తక్కువ ఉంటుంది, ఇంకా ఎక్కువగా కంటెంట్ అందించాలనే ఉద్దేశంతో ప్రతి శుక్రవారం క్విజ్ ఏర్పాటు చేయండి. ఒక శుక్రవారం మరొక శుక్రవారం స్పెల్ బీ ఇంగ్లీష్ పదాలు స్పెల్ బీ. ఎందుకంటే ఇంగ్లీష్ మీద పట్టు సాధించాలంటే ప్రతి వారం 20-30 పదాలు ముందు చెప్పేస్తే ఆ రోజు ప్రతి క్లాస్ కూడా మీ టీచర్ కాకుండా వేరే వాళ్ళు పెట్టారు. ప్రతి క్లాస్ ఫస్ట్ నుంచి 7th క్లాస్ వరకు 20 వర్డ్స్ ఇంగ్లీష్ వర్డ్స్ ప్రతి వారం కూడా ఆ విధంగా పెట్టుకోవడం వల్ల ఇంగ్లీష్ మీద పట్టు వచ్చింది. పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవగలుగుతున్నారు. ఇప్పుడు 8th క్లాస్ తర్వాత 9th క్లాస్ ప్రైవేట్ స్కూల్ పైన కూడా మంచి పట్టు సాధించారు. ప్రతి ప్రైవేట్ స్కూల్ పైన కూడా రేగడిపుత్తూరు అంటేనే వాళ్ళు అడ్మిషన్ తీసుకుంటారు. ఎందుకంటే ఆడ గవర్నమెంట్ స్కూల్ కాబట్టి ప్రైవేట్ స్కూల్ నుంచి ఆడ చాలా స్కూల్ వాళ్ళు కొంతమంది పేరెంట్స్ పోయినారు, సార్ ఇక్కడ జాయిన్ చేసింటే 9th క్లాస్ జాయిన్ చేసింటే మీ పిల్లలు చాలా చక్కగా ఉన్నారు అనిపిస్తుందో పోయినారు. ఈ విధంగా స్కూల్ డెవలప్మెంట్కు అనేక యాక్టివిటీ చేయడానికి సహకరించారు సార్. ప్రతి శుక్రవారం చేయడం కాకుండా ఈ విధంగా స్పెల్లింగ్ చేయడం కాకుండా క్విజ్ కండక్ట్ చేయడం కాకుండా పిల్లలకు అభ్యర్థులకి ప్రతి ఒక్క స్కూల్ డే కూడా గ్రామంలో ప్రతి ఒక్క దానికి సహకరించారు. స్కూల్ డే కూడా ఏర్పాటు చేయడం జరిగింది అనేక కల్చరల్ యాక్టివిటీస్లో. అదేవిధంగా యూటీఎఫ్ మరికొన్ని సంవత్సరాల పైన ఒక అనంత బాలోత్సవంలో కూడా ప్రతి సంవత్సరం 30-40 ఫ్రెండ్స్తో మొత్తం రిలీజ్ చేసుకొచ్చేది మన రేగడిపుత్తూరు. ఎన్నో ప్రైవేట్ స్కూల్ ఉన్నప్పటికీ కూడా జిల్లాలో దాదాపు 1000 పాఠశాలలు ఉన్నప్పటికీ కూడా కేవలం రేగడిపుత్తూరు స్కూల్ నుంచి దాదాపు 30-40 ఫ్రెండ్లు రిలీజ్ చేసుకొచ్చేది. కారణం ఏమంటే ఆ రోజు ఒక కల్చరల్ యాక్టివిటీస్లో మేమంతా సహకరించడం వల్లనే. కాబట్టి ఈ సార్ ఆ విధంగా అందించిన నరసింహ సార్ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ మీద కోటంకి వెళ్ళారు సారు. కోటంగిలో ఉన్నప్పుడే ఆయనకు ప్రమోషన్ 2024 జూన్ 30న ప్రమోషన్ మీద కనేకల్ వెళ్ళారు. అక్కడ 2 ఇయర్స్ సోలార్ ప్రమోషన్ డ్యూటీ చేస్తూ అక్కడ చక్కగా నిర్వర్తిస్తూ మొన్న జూన్ 30న రిటైర్ అయ్యారు. అదేవిధంగా సార్ కూడా ఇద్దరు అమ్మాయిలు కూడా బీటెక్ చెప్పారు. మంచి మ్యారేజ్ అయిపోయింది. వాళ్ళ అమ్మాయికి పెద్ద అమ్మాయికి ఒక కూతురు, చిన్న అమ్మాయికి కొడుకు కూడా ఈ మధ్యలోనే. కాబట్టి కుటుంబంలో కూడా ఆరోగ్యంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే పిల్లలకు తన జీవితంలో న్యాయం చేస్తూ పోయాడు కాబట్టి డ్యూటీనే అంకితభావం చేస్తూ పోయాడు కాబట్టి పిల్లలకు మంచిగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఎందుకంటే ఒక టీచర్కి ఏం కావాలి. కాబట్టి దయచేసి ఈ విధంగా ఆ విధంగా మన డ్యూటీలో అంకితభావంతో చేస్తే ఖచ్చితంగా మన పిల్లలను కూడా దేవుడు చక్కగా చూస్తారని చెప్పండి. ఇది ఒక ఉదాహరణ సార్ యొక్క జీవితము. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా సార్ యొక్క శేష జీవితం కూడా ఆరోగ్యంతో సంతోషం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నెక్స్ట్ ఈ కార్యక్రమం సార్ గురించి అనేక విషయాలు సర్దార్ భాయ్ గారు చెప్పారు. సార్ పేరు నరసింహులు.